ధనుస్సు రాశి వారులారా, 2025 సంవత్సరం మీ జీవితంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ సంవత్సరం మీకు విజయం, సంతోషం మరియు ఆశీర్వాదాలను తీసుకువస్తుందని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఇప్పుడు మనం 2025 సంవత్సరం మీకు ఎలా ఉంటుందో 2025 సంవత్సరంలో ధనుస్సు రాశి వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన మార్పులు రావచ్చు. ఈ సంవత్సరం మీకు కొత్త అవకాశాలు మరియు సవాళ్లను తీసుకొస్తుందా? మీరు మీ లక్ష్యాలను సాధించడానికి ఎక్కువ కృషి చేయాల్సి ఉంటుంది, కానీ ఫలితాలు మీ సంతోషాన్ని కలిగిస్తాయి. ఈ సంవత్సరం మీకు ధన సంపదలను కలిగించాలని మా ప్రార్థనలు. రాశి వారికి 2025 సంవత్సరంలో కెరీర్ మరియు ఆర్థిక రంగాల్లో మంచి అవకాశాలు ఉన్నాయి. మీరు చేసిన కృషి మరియు నైపుణ్యాలు గుర్తించబడతాయి. కొత్త ప్రాజెక్టులు, పదోన్నతులు మరియు ఆర్థిక లాభాలు మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ సమయంలో మీకు ఖర్చులు మరియు పెట్టుబడులపై జాగ్రత్త ఉండాలి. విఘ్నేశ్వరుడు మీ అన్ని ఆటంకాలను తొలగించి విజయాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. వ్యక్తిగత జీవితంలో 2025 సంవత్సరం మీకు సంతోషం మరియు శాంతిని తెస్తుంది. కుటుంబ సభ్యులతో బాంధవ్యాలు మరింత బలంగా ఉంటాయి. ప్రేమ మరియు వివాహ జీవితంలో కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు ఇస్తుంది. కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. బాలాజీ మీ కుటుంబానికి శాంతిని, సంతోషాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నారు. ఆరోగ్య రంగంలో ధనుస్సు రాశి వారు 2025 సంవత్సరంలో తమ ఆరోగ్యాన్ని ప్రత్యేకంగా పరిగణలోకి తీసుకోవాలి. చిన్న ఆరోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి మీరు సమతుల్యమైన ఆహారం మరియు వ్యాయామాన్ని అనుసరించాలి. మానసిక శాంతిని కాపాడుకోవడం కూడా ముఖ్యం. ధన్వంతరి మీ ఆరోగ్యాన్ని కాపాడి దీర్ఘాయుష్ను ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాము. 2025 సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి ప్రయాణాలు మరియు కొత్త అనుభవాలు మంచి ఫలితాలను ఇస్తాయి. మీరు కొత్త ప్రదేశాలను అన్వేషించడం ద్వారా మీ జీవితానికి సంతోషాన్ని తెస్తారు. ఈ సమయం మీకు ఆధ్యాత్మికంగా మరింత ముందుకు సాగడానికి అనుకూలంగా ఉంటుంది. హనుమంతుడు మీ ప్రయాణాలను సురక్షితంగా మరియు శుభకరంగా చేయాలని ప్రార్థిస్తున్నాము. ప్రియ ధనుస్సు రాశి వారులారా, 2025 సంవత్సరం మీకు సంతోషం, విజయం మరియు శాంతిని తెస్తుందని ఆశిస్తున్నాము. మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేస్తే ఈ సంవత్సరం మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. శ్రీకృష్ణుడు మీకు దివ్యమైన ఆశీర్వాదాలు మరియు మార్గదర్శకత్వాన్ని అందించాలని ప్రార్థిస్తున్నాము. ధన్యవాదాలు.